బడీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కావేరీ ట్రయల్స్. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఈరోజు నేను నార్సింగ్కి వచ్చేసాను. ఈ టోటల్ వీడియో ఏంటంటే మొత్తం ఫ్యాబ్రిక్ సోర్సింగ్ అనమాట. నా బర్త్డే వస్తుంది, అలాగే నేను ఇప్పటిదాకా ఎప్పుడు ఒక అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేయలేదు. సో ఒక మంచి అవుట్ఫిట్ చేస్తాను, అండ్ దట్ టు బడ్జెట్లో చేస్తాను. సో స్టే ట్యూన్. అలాగే నార్సింగ్లోకి రాగానే ఎంట్రన్స్లో ముందు చూసిన శారీస్ ఉన్నాయి కదా, పింట్రెస్ట్లో ఉన్న శారీస్ లాగా అనిపించాయి. అండ్ లోపల రాగానే ఫస్ట్ ఫ్లోర్ అంతా ఇట్లా ఫుల్ ఫ్యాబ్రిక్స్ ఉన్నాయి. సో కానీ ప్రైజెస్ చూస్తే నాకు సిమిలర్లీ మీటరే 100-120 అనిపిస్తుంది. బట్ ఇదే ఫ్యాబ్రిక్స్ నేను మధ్యన వెళ్తే ఫుల్ శారీ తెచ్చేస్తాను 200లో. సో ఓకే, అందుకని ఆ ఫ్యాబ్రిక్స్ ఏం చూడలేదు. సో నేనేమనుకుంటున్నా అంటే ఎప్పుడు నేను పేస్టల్ కలర్సే చూస్తుంటాను. ఈసారి చాలా బ్రైట్గా ఉండాలి అవుట్ఫిట్ అనేసి ఫస్ట్ అవుట్ఫిట్ రెడ్ కలర్లో చూస్తున్నాను. రెడ్ షేడ్స్లో ఉన్న డిఫరెంట్ శారీస్ చూస్తున్నాను బడ్జెట్లో. ఏ శారీ నచ్చితే ఆ శారీతో అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేస్తాను. అండ్ నా ఐడియా ఏంటంటే నేను చేసే ఫ్యాబ్రిక్స్ ఏదైతే ఉంటుందో ఇప్పుడు అవుట్ఫిట్ అది ఓన్లీ హాఫ్ శారీ లాగా కాదు, ఆర్ ఏదైతే నేను చేస్తానో అలా కాకుండా అండ్ ఇంకో ఇండో వెస్ట్రన్గా కూడా టర్న్ అవుట్ చేయగలగాలి. సో అందుకే నేను పట్టుకు వెళ్ళట్లేదు. సో వీటన్నిటిలో నేను ఒక శారీ తీసుకున్నాను, మీకు అది అర్థమైపోద్ది 2-3 సెకండ్స్ తర్వాత. సో యా, ఆ రెడ్ శారీ తీసుకున్నాను. మా టైలర్కి పింక్ చేశాను, ఎట్లా ఉంటుంది అక్క ఏంటి అంటే ఈ రెడ్ కలర్ శారీయే బాగుంటుంది తీసుకో అనేసి అంది. సో ఈ శారీ అండ్ నేను సేమ్ బ్లౌజ్ పేరప్ చేయాలనుకోవట్లేదు, ఏదైనా కొంచెం డిఫరెంట్గా చేద్దామని కింద ఒక బ్లౌజ్ పీసెస్ ఉంటే అవి చూశాను. మనకి ఓనీ సెట్ అవ్వలేదు, సో మనం నో ప్రాబ్లం, మదీనా ఉంది. సో నెక్స్ట్ ఇక్కడ నా ఫేవరెట్ శ్రీ మహారాణి కాటన్ అని మాదాపూర్లో ఉంటుంది, గాయత్రి నగర్. మీరు ఎవరైనా సరే అవుట్ఫిట్స్ చేయించుకోవాలి బట్ ఎక్కడి వాళ్ళో తెలియట్లేదు ఏంటి అని అంటే బడ్జెట్ ఫ్రెండ్లీలో అక్క బాగా చేస్తారు, బ్లైండ్గా వెళ్ళిపోండి. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసి నేను ఒక మంచి బేబీ పింక్ ఫ్రాక్ స్టిచ్ చేసుకోవాలనుకుంటున్నాను నా బర్త్డేకి. సో మదీనాకి వచ్చాను. ఇక్కడ రీసెంట్గా ఒక షార్ట్లో నేను చూశాను అనమాట, న్యూ మదీనా శారీస్ అండ్ టెక్స్టైల్స్ మీటర్ 25 రూపీస్ అని. అది నిజమా కాదా మనకు తెలీదు. ఒకవేళ నిజమైతే మీ అందరికి కూడా యూజ్ అవుతుంది ఫ్యాబ్రిక్స్ కొనేటప్పుడు, కాదు అంటే రియల్ ప్రైజెస్ కూడా చెప్తాను. సో ఇప్పుడే ఎంటర్ అయిపోయాను. లోపలికి రావడానికి కొంచెం టైం పట్టింది, ఎందుకంటే ఏమంటారు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉంది డైరెక్షన్. సో మీరు స్ట్రైట్ వచ్చేస్తే హైకోర్ట్ రోడ్ నుంచి ఆపోజిట్ గల్లీలో రాగానే వెనక్కి తిరగని చెట్టు కింద ఉన్న చిన్న షాప్ ఇది. సో ఇక్కడ ఫ్యాబ్రిక్స్ అన్నీ 150 రూపీస్ నుంచి అలా స్టార్ట్ అవుతాయి అన్నమాట. మనం పేరెంట్స్ యూజ్ చేసే డైలీ యూజ్ శారీస్ ఉంటాయి కదా ఇంట్లో, అవి కూడా అంతే 150 అట్లా స్టార్ట్ అవుతాయి. అండ్ ఇవి వచ్చేసారా, దీస్ ఆర్ మై ఫేవరెట్ ఫ్యాబ్రిక్స్. చాలా బాగుంటాయి, చాలా హగ్గింగ్గా ఉంటాయి ఫ్యాబ్రిక్స్ కూడా, అండ్ తక్కువలో వస్తాయి. ఏదైనా అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ ట్రయల్ అండ్ ఎర్రర్ వేసే వాళ్ళకి ఇది చాలా యూజ్ అవుతుంది. సో వెళ్ళంగానే బేబీ పింక్ కనిపించింది. అండ్ ఇంకేంటంటే అక్కడ ఇంకొక ఆంటీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు కూడా ఇదే కలర్ నచ్చింది. నేనేంటంటే చూద్దామని తీసుకున్నాను, ఇంక చూడంగానే నాకు నచ్చేసింది. నేను అక్కడ పెడితే తీసుకుందామని వాళ్ళు అనుకుంటున్నారు, బట్ నేను పెట్టాలని అనుకోవట్లేదు. ఇవి కట్ పీసెస్ ఈ శారీ వచ్చేసి. సో జనరల్గా 5.5 మీటర్స్ వస్తుంది కదా, నాకు లక్కీగా 6.5 మీటర్స్ వచ్చాయి. సో టోటలీ 200 పడింది. బట్ విడిగా చూసినా కూడా 250 అట్లా చెప్తుంటారేమో. సో ఇది నా రిఫరెన్స్ పిక్. నా బర్త్డేకి ఇలా ఒక ఫ్రాక్ చేద్దామని అనుకుంటున్నాను. సో చూడాలి ఎలా టర్న్ అవుట్ అవుతుందని. సో ఎలాగో తక్కువగా ఉన్నాయి కదా, మనం ఇంకేదన్నా కలర్స్ కూడా తీసుకుందాము కొంచెం బడ్జెట్లో, మంచి అవుట్ఫిట్స్ కూడా మీకు చూపించవచ్చు అని ఇంకా 2 కలర్స్ ఎక్స్ట్రా తీసుకున్నాను. సో ఈసారి వచ్చేసి నేను ఒక లైట్ ఆరెంజ్ ఫ్యాబ్రిక్స్ అట్లా ఏమైనా ట్రై చేద్దాం, అసలు ఆరెంజ్ లేదు నా దగ్గర కూడా అనేసి అనుకున్నాను. కానీ ఫ్యాబ్రిక్స్ చూస్తుంటే నాకు లావెండర్ కలర్స్ ఇవన్నీ చాలా బాగా నచ్చాయి. కానీ కొన్ని కలర్స్ ట్రై చేశాక ఎలా ఉంటాయో అన్న ఫీలింగ్ వస్తుంది కదా, అందుకని నేను కొంచెం లావెండర్ దాకా వెళ్ళలేదు, ఆరెంజ్ అట్లా చూద్దాం అనుకున్నాను. సో షాప్ ఇలా ఉంటుంది. అండ్ ఇక్కడ నోట్ ఏంటంటే 25 రూపీస్ పర్ మీటర్ అనేది ఫేక్, అలా చెప్పేవాళ్ళు ఉన్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను. ఇక్కడ శారీ ఉంటుంది, ఫ్యాబ్రిక్ శారీస్ ఉంటాయి కదా, అవే 150 రూపీస్ నుంచి స్టార్ట్ అనమాట. అంకుల్ కూడా నన్ను మరీ ఈ విషయం కన్వే చేయమన్నారు చూసే వాళ్ళందరి కోసం. శారీ తీసుకోండి 150 రూపీస్, మీరు మీటర్ 25 రూపీస్ అని రాకండి. సో మేబీ మనం 150 రూపీస్ని డివైడ్ చేసుకున్నా అలాగే అవుతుంది కదా, జస్ట్ 1 మీటర్ తీసుకుందాం అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. సో ఇక్కడ శారీస్ 150 నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో అంకుల్ అదే చెప్తున్నారు. ఆ వాయిస్ రికార్డ్ చేశాను కానీ నా వాయిస్ కోసం ఆయన వాయిస్ మ్యూట్ చేయాల్సి వచ్చింది, సారీ. సో అలా ఒక 3 శారీస్ తీసేసుకున్నాను. సో అంతే 200 ఒకటి, 150లో ఒకటి తీసుకున్నాను, అండ్ ఇంకో 200లో ఒకటి తీసుకున్నాను. నేను మొత్తం 550 పడింది. బట్ నేను చేసేదైతే ఒకటే అవుట్ఫిట్ ప్రజెంట్. సో షాప్ నేమ్ ఇది, మీకు ఎవరికైనా యూజ్ అయ్యిద్ది అనుకుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో మన ఫ్యాబ్రిక్
బాటమ్ పార్ట్ అయిపోయింది. బాడీ పార్ట్ కొంచెం ఏదన్నా మగ్గం వర్క్ లాగా కానీ ఏదన్నా కొంచెం వర్క్ ఉన్న కొంచెం హెవీగా కనిపించేలాగా ట్రై చేద్దాము అనేసి సోర్సింగ్ కోసం తిరుగుతూ ఉన్నాను. ఇట్లా వెళ్తూ ఉంటే ఇక్కడ చెమ్కీలుగా భలే ఉన్నాయి బట్టలు. ఎన్ని డబ్బులు తీసుకెళ్తే అన్ని డబ్బులు అయిపోతాయేమో. చూడాలండి, మనము మదీనా అంటే చీప్ అనుకుంటాం కానీ ప్రాపర్గా వెతికితే ది బెస్ట్ క్వాలిటీని మీరు చూస్ చేయొచ్చు. యాక్చువల్గా నేను 3 hours తిరిగాను, ఎందుకంటే నేను ఆల్రెడీ కలర్ ఫిక్స్ అయిపోయాను. అండ్ నా కలర్కి రిలేటెడ్ బాటమ్ ఓకే, కానీ పైన బాడీ పార్ట్ కూడా సేమ్ కలర్ కావాలి అంటే దొరకట్లేదు. ఎన్ని ఫ్యాబ్రిక్ స్టోర్స్ తిరిగానంటే లిటరలీ నేను తీసుకున్న ఫ్యాబ్రిక్ దగ్గర నుంచి నాకు కావాల్సిన ఫ్యాబ్రిక్ దొరకడానికి 3 hours పట్టిందండి. లిటరలీ 3 hours. అలా కెమెరా పెట్టుకొని తిరిగేశాను నేను. ఆ స్టోరీస్ అంతా చూపించాలనుకోవట్లేదు. సో జనరల్గా కొన్ని మంచి విజువల్స్ని అలా కట్ చేసి వేశాను. ఫుల్ హెవీ వర్క్స్ ఉన్నాయి. సో ఇక్కడ చిన్న షాపే, కానీ ఎందుకంటే ఆ పేస్టల్ కలర్స్ అలా చూశాక అండ్ ఇది చూసి నేను దూరం నుంచి సెట్ అయిద్దేమో అని అనుకున్నాను. కానీ నా ఫ్యాబ్రిక్ పెట్టి అక్కడ కొంచెం చూస్తే కనీసం నియర్ బైలో కూడా లేదు, మరి హాఫ్ అండ్ హాఫ్లా ఉంటుంది అని అనిపించింది. సో పక్కన ఇంకా షాప్స్ బోల్డ్ ఉంటాయి, ఇంక ఇదంతా ఫ్యాబ్రిక్సే. లాస్ట్లో ఇక్కడ భగవతి టెక్స్టైల్స్లో నాకు కరెక్ట్గా ఎగ్జాక్ట్ కొంచెం దగ్గరలో మంచిగా ఒకటి దొరికింది. ఇదొక 300 పడింది. సో టోటల్ 500లో మన బడ్జెట్ అయిపోయింది. ఫ్యాబ్రిక్ వచ్చేసింది. బర్త్డే అవుట్ఫిట్ కోసం స్టిచ్చింగ్కి ఇచ్చేసాను, మళ్ళీ సేమ్ మహారాణి కాట్చర్ దగ్గరే. సో స్టే ట్యూన్. అవుట్పుట్స్ ఎలా వచ్చాయి, ఎలా ఉన్నాయి అనేది కూడా చెప్తాను, బట్ షార్ట్స్లో చెప్తాను. మీకు బడ్జెట్ ఫ్రెండ్లీలో చాలా అవుట్ఫిట్స్ నేను ట్రై చేయాలనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి.